డే 2 ఇన్ ఊటీ అన్నమాట. సో ఇవాళ ఊటీలో మనం ఏమేం కవర్ చేస్తామంటే సో ఇవాళ ఊటీలో మనం ఏమేం కవర్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి ఇవాళ బోట్ హౌస్ చూసాము, తర్వాత రోజ్ గార్డెన్ చూసాము, నెక్స్ట్ వచ్చేసి టాయ్ ట్రైన్. అండ్ అట్లే చాలా మంది టాయ్ ట్రైన్ కి టికెట్స్ దొరకట్లేదు అనుకుంటున్నారు. సో అది స్టీమ్ ట్రైన్ కి అయితే 3 months ముందే బుక్ చేసుకోవాలి. నార్మల్ డీజిల్ ట్రైన్ అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. నేనైతే అట్లనే వెళ్ళాను. సో నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్కి వచ్చేసాను. సో ఈ వీడియో మొత్తం కూడా ఈ 4 places కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కోస్ట్ గ్రాండ్ అనమాట, అది కోటగిరి హిల్స్ లో ఉంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం బొటానికల్ గార్డెన్ యూజ్ చేసుకున్న తర్వాత ఊటీ నుంచి కోటగిరి హిల్స్ వెళ్తున్నాము. సో అక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ డే ఎలా ఉంది, రూమ్ టూర్ కూడా చేపిస్తాను. అండ్ అట్లే వాళ్ళు 4 places కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గైస్, ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అకామిడేషన్ అది కూడా చాలా బాగుంది. నిన్నటి వీడియోలో రూమ్ టూర్ అన్నట్లే హోటల్ టూర్ అంతా కూడా చేశాను. మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈరోజు మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అండి. ఫుడ్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. మనకి ఇక్కడ లైవ్ కిచెన్ కూడా ఉంది. మనం ఏది అడిగితే అది ఇన్స్టెంట్గా వేసిస్తారు. సో నేనైతే మసాలా దోశ అండ్ అట్లే ఆమ్లెట్ ట్రై చేశాను, చాలా బాగున్నాయి. సో ఫుడ్ తినేసిన తర్వాత కొంతసేపు అట్లా ఫన్ యాక్టివిటీస్ చేద్దామనేసి నేను నైట్ చూపించా కదండి, ఇది అదే ప్లేస్. మా బేబీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అంటే అట్లా అంత ఓపెన్ ప్లేస్ అంటే ఆడుకోవడానికి చాలా బాగుందన్నమాట పిల్లలకి. అక్కడ కొంచెం సైక్లింగ్ అది ఉంటే కొన్ని పిక్చర్స్ అవి తీసేసుకున్నాము. సో యాక్చువల్గా నేను మామ్ అండ్ డాటర్ చేయించాను అనమాట మా ఇద్దరికి. ఇది మా ఫస్ట్ మామ్ అండ్ డాటర్ కాంబో అనమాట. సో ఈ ప్లేస్ ఎక్కడంటే నిన్న నైట్ నేను చూపించాను కదా, సేమ్ అదే ప్లేస్. అక్కడైతే గాలి నాన్ స్టాప్ వస్తుంది. అసలు వ్యూ అయితే ఆసమ్, ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. నాకు ఇదైతే బెస్ట్ మెమరీ అనమాట మా బేబీ తోటి. తను కూడా ఈక్వల్గా మాతో ఈక్వల్గా అంత ఎంజాయ్ చేసింది. సో ఇంకా అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఈరోజు బోటింగ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి, పెడల్ బోటింగ్, రో బోటింగ్ అండ్ మోటార్ బోటింగ్. సో దాన్ని బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ నార్మల్గా అయితే 350 టికెట్ అండ్ అట్లే డిపాజిట్ చేయించుకుంటారండి. 350 ఎక్స్ట్రా డిపాజిట్ చేయించుకుంటారు. అది ఏంటంటే మనం ½ an hour లోపు బోటింగ్ చేసేసి వెనక్కి వచ్చేస్తే 350 మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. వాళ్ళు టైం నోట్ చేసుకుంటారు మనం బోట్ ఎక్కగానే. అది చూసుకొని మీరు మోస్ట్లీ ½ an hour మనకి ఏం అక్కర్లేదండి, 20 minutesలో మోర్ దాన్ ఇనఫ్, ఎందుకంటే మనం తొక్కలేం కూడా. సో మేమైతే 20 minutesలో బ్యాక్ వచ్చేసాము. వచ్చేసిన మనకి 350 ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేసారు. కానీ భలే ప్లెజెంట్గా ఉందండి, వాటర్లో చాలా బాగుంది. ట్రై చేయండి. బెటర్ రో బోటింగ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మనం వెళ్ళిన దాంట్లో రోజ్ గార్డెన్ అనమాట. సో దీనికి టికెట్ అడల్ట్కి 100 ఉంది, చైల్డ్కి అయితే 50 రూపీస్ ఉందండి. నాకు తెలిసి ఇది అంత వర్త్ అనిపించలేదు చూడడం. అంటే మేము వెళ్ళింది సీజన్ కాదేమో, అన్నీ ఎక్కువ రోజెస్ లేవు. జస్ట్ నార్మల్గా ఒక్కసారి అట్లా వెళ్ళొచ్చేసేడాకైతే బాగుంటుంది. అండ్ అట్లా ఇది టికెట్ కౌంటర్ పక్కన ఉందండి. ఈ ప్లేస్ చాలా బాగుంది, స్టోన్స్తో కట్టారు. అక్కడ కొన్ని పిక్చర్స్ దిగేసి నెక్స్ట్ వచ్చేసి టాయ్ ట్రైన్కి వెళ్ళిపోయాం. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు స్టీమ్ ట్రైన్ ఒకటి, డీజిల్ ట్రైన్ ఒకటి ఉంటుందండి, మీరు చూసుకోవాలి. అది స్టీమ్ ట్రైన్కి అయితే అట్లీస్ట్ మనం 3 months ముందే బుక్ చేసుకోవాలి. మీరు అది చేసుకోలేదంటే మీకు దిస్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి డీజిల్ ట్రైన్. సో ఇది మనకి కెట్టి దాకా తీసుకెళ్తుంది. టికెట్ వచ్చేసి 2 personsకి 750 అనమాట. మనకి ఏంటంటే ఈ ట్రైన్ టన్నల్స్లోంచి వెళ్ళడం అట్లా వ్యూ అయితే బాగుంటుందండి, మిస్ అవ్వకండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొంతసేపు ఆపుతారు, అక్కడ మనం పిక్చర్స్ అవి తీసేసుకోవటమే. సో ఇది మనం బయట ట్రైన్లోంచి వెళ్ళేటప్పుడు వ్యూ నేను మీకు షూట్ చేశాను, చూడండి ఎంత బాగుందో. అండ్ అట్లే కొన్నిసార్లు టన్నల్స్లోంచి కూడా ట్రైన్ వెళ్తుంది, చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఎట్లా హెవీ వాటర్ ఫాల్ కాదు, జస్ట్ వాటర్ పట్టడం అట్లా చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ టాయ్ ట్రైన్ నుంచి వచ్చేసిన తర్వాత ఈరోజు మనం లాస్ట్ చూసిన ప్లేస్ ఏంటంటే బొటానికల్ గార్డెన్. ఇది మట్టుకు సూపర్ అంటే సూపర్ ఉంది, ఫ్లవర్స్ తోటి
ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను గైస్. ఇక్కడ అన్నీ కూడా మనకి రియల్ ఫ్లవర్స్ అండి. ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. వాళ్ళు డెకరేషన్ చేశారు, వాళ్ళకి చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ అండి. చూడండి ఎంత బాగా చేశారో. సో కొంచెం తిరగడానికి అయితే ఇక్కడ చాలా ఉంటుందండి బొటానికల్ గార్డెన్స్లో. ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయి వేరే రూమ్, అంటే సెకండ్ డే వేరే రూమ్ తీసుకున్నాము. అది వచ్చేసి కోస్టల్ గ్రాండ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా జానమ్మ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది మమ్మల్ని. సో అది కూడా నేను మీకు ఇప్పుడే రూమ్ టూర్ చూపించేస్తానండి. సో ఆల్రెడీ లగేజ్ పెట్టేసాము, ఎందుకంటే వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం టీ స్టేషనరీ అంతా ఇచ్చేసారు. ఇది ఒక బెడ్, ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా, అండ్ ఇటు పక్కన వాష్రూమ్, ఒక చిన్న టీవీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మంచి బాల్కనీ వచ్చింది. యాక్చువల్గా ఇది మార్నింగ్ టైం చూపిస్తాను నేను. బయట సిట్అవుట్ ఏరియా వచ్చింది, నేనే కనిపిస్తున్న గ్లాస్లో. బయట సైడ్ ఒక సిట్టింగ్ ఏరియా వచ్చింది. మార్నింగ్ నేను మంచిగా వ్యూ చూపిస్తాను మీకు. సో యా, ఇప్పటికైతే ఏ రిసార్ట్ తీసుకున్నాము ఏంటి అనేది వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎంత కాస్ట్ పడింది ఏంటి అని ప్రతిదీ కూడా వీడియోలో నేను షేర్ చేస్తాను. సో యా.